మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మీ ఓన్కైనా లేదా మీ ఇంట్లో ఎవరికైనా యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు యాక్సిడెంట్ అయిన పార్ట్ని నోటీస్ చేస్తే ఇనిషియల్గా అది పింక్ కలర్లో ఉంటుంది. స్కిన్ కానీ డ్యామేజ్ అయినప్పుడు స్లోగా అది డార్క్ అయిపోతుంది. స్పెషల్గా ఇండియన్ స్కిన్స్లో మనకు పిగ్మెంటేషన్ కొంచెం ప్రోన్ ఉంటుంది కాబట్టి మినిమల్ సన్ ఎక్స్పోజర్ అయినా కూడా ఆ ఏరియా మిగతా స్కిన్తో కంపేర్ చేసినప్పుడు డార్క్ కనపడుతుంటుంది. ఇది మనం టిపికల్గా బర్న్స్ యాక్సిడెంట్లో చూస్తుంటాం, లేదంటే కొన్నిసార్లు లేజర్ రిలేటెడ్ బర్న్స్లో చూస్తుంటాం, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చర్మం లేసిపోయినా కూడా స్పెషల్గా ఎక్స్పోజ్డ్ ఏరియాలో మనం ఇది కామన్గా నోటీస్ చేస్తుంటాం. ఈ కండిషన్ని పోస్ట్ ఇన్ఫ్లమేటరీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు. అంటే బాడీలో ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు అది ఏ రూపంలో ఉండొచ్చు, అక్కడ బాడీ పిగ్మెంట్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఈ పిగ్మెంట్ని కొద్దిగా ట్రీట్ చేయడం డిఫికల్ట్. మనకు ఈ పిగ్మెంట్ రాకుండానే మనం ప్రివెంట్ చేయగలిగితే మీరు మొదలు ఇమ్మీడియట్గా యాక్సిడెంట్ అయినప్పుడు కనుక డాక్టర్స్ కానీ కన్సల్ట్ అయినప్పుడు కొన్ని రకాల స్టెరాయిడ్ క్రీమ్స్ కానీ, అంటే పిగ్మెంటేషన్ టెండెన్సీ ఉన్న వాళ్ళలో కొంచెం అగ్రెసివ్గా రెటినాయిన్ బేస్డ్ క్రీమ్స్ కానీ, చాలా కొంతమందికి హైడ్రోక్వినాన్ బేస్డ్ క్రీమ్స్ కానీ మొదలై స్టార్ట్ చేస్తే మనం కొంతవరకు ఈ పిగ్మెంట్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. దాంతోపాటు గుడ్ సన్ స్క్రీన్. ఒక్కసారి పిగ్మెంట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, అంటే ఆల్రెడీ నెగ్లెక్ట్ చేసి ఒక 5-6 months అయింది, ఇప్పుడు ఒక ఏరియా డార్క్ ప్యాచ్ లాగా కనిపిస్తుంది, ఇట్లాంటి పిగ్మెంట్కి మనకు ట్రీట్మెంట్స్ చాయిసెస్ ఎలా ఉంటాయి. వీటిల్లో పిగ్మెంట్ డీప్గా ఉంటుంది, సో కాంబినేషన్ ట్రీట్మెంట్స్ మనకు వర్క్ చేస్తాయి. స్టార్టింగ్ విత్ గుడ్ పీల్స్. అంటే పిగ్మెంట్ తగ్గడానికి మనం స్పెసిఫిక్గా కొన్ని పీల్స్ ఉంటాయి, నా పీల్స్తో పెట్టి దాంతోపాటు సైమల్టేనియస్గా మనం కొన్ని రకాల లేజర్స్ కూడా, మనం లేజర్ టోనింగ్ లాంటి డివైస్ అంటే క్యూసిచ్ లేజర్స్ కూడా, పీకో లేజర్స్ కానీ క్యూసిచ్ లేజర్స్ కానీ మనం దాంతో కాంబినేషన్ పీల్స్ అండ్ లేజర్స్ కలిపి, దాంతోపాటు వాళ్ళకి స్కారింగ్ కూడా ఎక్కువ ఉండి పిగ్మెంట్తో పాటు స్కారింగ్ కూడా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం పిఆర్పి ఇంజెక్షన్స్, తర్వాత కొన్నిసార్లు టెనెక్సిమిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కూడా మనం కొన్నిసార్లు సజెస్ట్ చేస్తాం. వీటిల్లో మనం మెడికల్ మేనేజ్మెంట్తోనే మేనేజ్ చేస్తాం, కానీ చాలామంది సర్జికల్గా ఆప్షన్స్ ఎలా ఉంటాయని అడుగుతుంటారు. ఫేస్ మీద ఉన్నప్పుడు, ఏరియా చిన్న ఉన్నప్పుడు మనం సర్జికల్గా జనరల్గా అవసరం లేదు. అదే స్కారింగ్ కనుక హైపర్ట్రోఫీ ఉండి, అంటే బాగా ఎత్తుగా ఉండి లెంగ్తీ స్కార్ ఉన్నప్పుడు కొన్నిసార్లు స్కార్ రివిజన్ కూడా మనం పిగ్మెంట్తో పాటు ఆ స్కార్ని కూడా కరెక్ట్ చేస్తాం. కాబట్టి స్కార్ రివిజన్తో ఒక్కోసారి కొంతమందిలోనే మనం సర్జికల్గా కరెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ 90-95% టైమ్స్ మనం ఎయిదర్ క్రీమ్స్ ఆర్ లేజర్స్ ఆర్ పీల్స్, కొన్నిసార్లు మీసోథెరపీస్, మనకు హైడ్రోక్వినాన్ బేస్డ్ క్రీమ్స్ ప్లస్ మీసోథెరపీస్ అంటే మనం పిఆర్పి లాంటి థింగ్స్, తర్వాత టెనెక్సిమిక్ యాసిడ్ లాంటి థింగ్స్, ఎజిలిక్ బేస్డ్ ఇంజెక్షన్స్, ఇవన్నీ మనం యాజ్ ఎ కాంబినేషన్గా మనం డిసైడ్ చేస్తాం. సో మీకు ఇట్లా పిగ్మెంటేషన్ ఇష్యూస్ స్పెషల్గా యాక్సిడెంట్ తర్వాత ఉంటే ఒకసారి నెగ్లెక్ట్ చేయకుండా మొదలే మీరు యాక్సిడెంట్ అవ్వగానే వితిన్ ఒక 1-2 weeksలోనే మీరు స్కిన్ స్పెషలిస్ట్ కానీ ఒకసారి మీరు కన్సల్ట్ అయితే మన పిగ్మెంటేషన్ ఫామ్ అవ్వకుండానే మనం చాలాసార్లు మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. ఒక్కసారి కనుక ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మాత్రం మీరు మెంటల్గా ఇట్ విల్ టేక్ ఫ్యూ మంత్స్ టు అడ్రస్, అంటే పూర్తిగా కూడా పోవచ్చు, బట్ తగ్గడానికి చాలా టైం పడుతుంది. సో అది మెంటల్గా మనం ప్రిపేర్ అయ్యి ఒకసారి మీరు కన్సల్ట్ అయితే మీ పర్టికులర్ స్కిన్ టైప్కి ఎట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి, మనం కాంబినేషన్స్ ఏం కాంబినేషన్ కంబైన్ చేయొచ్చు అనేది మాత్రం ఒకసారి ఫిజికల్ ఎగ్జామినేషన్ తర్వాత మనం చేయగలుగుతాం.